అనకాపల్లి కూటమి అభ్యర్థి నామినేషన్ వేసేందుకు భారీ జనప్రవాహంతో ర్యాలీగా బయలుదేరిన అభ్యర్థి కొణతాల రామకృష్ణ. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి కొణతాల స్థానిక కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా అనకాపల్లి పట్టణం మెయిన్ రోడ్డు మీదుగా గాంధీనగర్ లో గల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ జాహ్నవికి నామినేషన్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కొణతాల వెంట టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ, రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి, ఆదరించి, వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జనసేన పూర్తయినటువంటి రోజు క్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. మళ్ళీ వెళ్ళాలి రాజకీయ మధ్య వారసత్వమయ ఆస్తుల మధ్య మనవు
టీడీపీ జనసేన బీజేపీల ఐక్యత, టీడీపీ జనసేన బీజేపీల ఐక్యత, జై జనసేన. కొనతాల రామకృష్ణ గారి నాయకత్వం. మనం కొట్టిన కొట్టుడికి అవతల వాళ్ళ గుండెల్లో పెద్దల పట్టణాలు తయారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికల సంకారం మొదలైంది. రాష్ట్రంలో మరి అరాచక పాలనని పారదోలడానికి 3 శక్తులు అంటే మా పరిభాషలో దైవ భాషలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి లాగా ఈ త్రిశక్తుల సంగమంతో మరి ఎన్నికల సమరభేరి కొనసాగిస్తున్నాం. ఈ కీచక పాలనని అంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని, కక్ష సాధింపు పాలనని మరి లోకల్లో ఉన్న నాయకులతో జరుగుతున్న ఈ ఎన్నికల సంగారంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాలూకా పరిపాలనని భూస్థాపితం చేయడానికి, ఎందుకంటే కీచక పాలన అది పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన పాలనని పారద్రోలడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా భూస్థాపితం చేయడానికి, రాష్ట్రం నుంచి వెంటబడడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 శక్తులు ఏకమై ఈవేళ కంకణం కట్టుకుని అఖండమైన విజయాన్ని చేకూర్చడానికి రాష్ట్రంలోనూ 175 వైనాడ్ 175 అన్నది వైనాడ్ జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా ఈవేళ చూపించడానికి సిద్ధంగా కార్యకర్తలందరూ కూడా ఉన్నారని, ప్రజలందరూ కూడా ఉన్నారని చెబుతూ మరి ఈనాటి కొంతాల రామకృష్ణ గారి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా మరి జనసంద్రంతో నిండి ఈవేళ మంచి శుభముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన గెలుపు 50,000 మెజార్టీ పై చిలుకు